హలో వెల్కమ్ టు కజిన్స్ క్లస్టర్. నేను మీ ఆర్కే. సో నిన్న పోస్ట్ చూసే వారికి అర్థమవుతుందండి, నేను పెట్ సెంటర్కి వచ్చేసాను పెట్టుకోకని. నెక్స్ట్ నేను డాగ్ అండ్ క్యాట్ స్నేక్ సెక్షన్ అయిపోయాక నెక్స్ట్ సెక్షన్లో అక్వేరియంస్ ఉన్నాయి. ఇక్కడ మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి అన్ని చెక్ చేసాము. నాకు నీమో ఫిష్ చాలా బాగా నచ్చింది అండ్ గోల్డ్ ఫిష్ నచ్చింది. బట్ నేను చెప్పాను కదా, మమ్మల్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం టెస్ట్ చేయాలి అన్నారని. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను గోల్డ్ ఫిష్ తీసుకున్నాను అండి. అది 1 month కంటే బిలో, ఒక 15 daysకి చనిపోయింది. నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. ఆ తర్వాత నేను మళ్ళీ డేర్ చేయలేదు. నాకు అప్పటి నుంచో ఫిష్ కావాలి అని అనిపించింది. సో వీళ్ళ దగ్గరకు వస్తే వితిన్ 15 daysలో చనిపోయింది కాబట్టి మేము ఇంకోటి రిప్లేస్ చేస్తాము. కానీ మేము లాస్ట్ టైం మీకు వాటర్ టెస్ట్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అయి ఉంటుంది. ఒక్కసారి మీ వాటర్ని టెస్ట్ చేద్దాము, దాన్ని బట్టి మీకు ఏ ఫిష్ సెట్ అవుతుందో చెప్తాము అని అన్నారు. సో వాటర్ టెస్ట్ చేసినప్పుడు ఇది డీక్లోరినేటెడ్ వాటర్. సో మీకు ఈ వాటర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. దీనిలో అమోనియా వాల్యూస్ కానీ pH వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. సో గోల్డ్ ఫిష్ కి ఎక్కువ స్పేస్ కావాలి. సో మీ దగ్గర ఉన్న ట్యాంక్, అంటే నా దగ్గర ఉన్న ట్యాంక్ వచ్చేసి 10 gallons అండి, అంటే దాదాపు 37 liters ట్యాంక్ అనమాట. కానీ గోల్డ్ ఫిష్ కి 20 gallons, అంటే నా దగ్గర ఉన్న ట్యాంక్ కి డబల్ సైజ్ ఉండాలంట. అండ్ అలాగే గోల్డ్ ఫిష్ అనేది వాటర్ని ఎక్కువ పాడు చేస్తూ ఉంటుంది. సో దానికి ఫిల్టర్ అండ్ వాటర్ హీటర్ కంపల్సరీ ఉండాలి అని చెప్పారు. సో ఈ ఎన్విరాన్మెంట్ దానికి లేకపోవడం వల్లే మీ వాటర్ బాగున్నా కూడా ఇలా జరిగింది అని చెప్పి, మీకున్న వాటర్ డీక్లోరినేటెడ్ వాటర్ కాబట్టి నేను మీకు ఇంకొక ఫిష్ని సజెస్ట్ చేస్తున్నాను అని చెప్పారు. ఆ ఫిష్ ఏంటో గెస్ చేసేయండి.